పంచుకోండి. ముందుగా అందరికి నమస్కారం అండి. ముందుగా పద్మ గారికి చాలా థ్యాంక్స్ అండి. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా ఒక మామూలు గ్రూప్ చేయడం వేరండి. వాట్సాప్ గ్రూప్ లో కండక్ట్ చేస్తూ కంటిన్యూస్ గా పొద్దున్న టైం అంటే టైం డెడికేషన్ తో అన్ని పోస్ట్ చేసి అందరికీ ఈ గ్రూప్ వల్ల చాలా రకాల ఉపయోగాలు వచ్చే విధంగా చేసి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు దిగ్విజయంగా చేసినందుకు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే మీ అందరి ముందు ఇలా అనుభవాలు పంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఒక ఇదిగా భావిస్తున్నాను, కానీ ఏదైనా తప్పులుంటే క్షమించాలి, కరెక్ట్ చేయండి. నాకు ముందుగా రామాయణం, అసలు రామాయణం అనేది మనకి బాగా వంట పట్టాలి అన్నా, రామాయణం మీద మక్కువ ఉండాలన్నా అందరికీ కూడా మనందరికీ కూడా దాని భావం మనం ఎంత తెలుసుకుంటున్నాం అనేది ప్రధానమైన విషయం. చిన్నప్పటి నుంచి కూడా శివుడు రాముడు అంటే ఒక విధమైన ప్రీతి ఎక్కువగా ఉండేదండి. శివుడు ముఖ్యంగా భావప్రియుడు అంటారు. అంటే ఆయనకి అంటే ఆయన ఎక్కువ ధ్యానంలో కూర్చోవటం, అంటే ఎంత భావంతో చేస్తున్నాం ఒక పనిని అనేది మనం ప్రతీకగా చూడొచ్చు. తర్వాత మనం రామాయణం కూడా ప్రతిది ఏ ఒక్కటి తీసుకున్నా మనకి వాల్మీకి మహర్షి గారు అంటే బ్రహ్మ అసలు వరం ఇచ్చినప్పుడు వాల్మీకి మహర్షికి మీరు ఇలా రామాయణం రాయండి అని చెప్పినప్పుడే, అంటే కొండలు మనకి నీరు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది, రాముడి మాట వినపడుతుంది అనేసి. సో అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనందరం కూడా ఈ రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అనేది దాని యొక్క లోపటి భావం అన్నమాట. సో ఆ విధంగా రామాయణంలో ఉండే ప్రతి ఒక్క అంశం కూడా మనం పాటించడానికే ఉంది అనే ఒక ఆ యొక్క దృక్పథంలోనే నేను రామాయణాన్ని చదువుకుంటూ వచ్చాను, చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ వచ్చానండి. తర్వాత నన్ను ఇంకొకరు బాగా ప్రభావితం చేశారు. ఇలా ఒక లైక్ మైండెడ్ గ్రూప్ లో ఉండటానికి, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి అనే ఈ యొక్క కోణాన్ని పరిచయం చేసిన వారు కందుకూరి శివానందమూర్తి గారు, సద్గురు శివానందమూర్తి గారు. ఆయన యొక్క ఒక మిషన్ ఉందండి హైదరాబాద్ లో. ఏంటంటే మనం ఒక సిమిలర్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తం చేసినప్పుడు మనం అందులోంచి ఏం తెలుసుకోవచ్చు, ఒక మంచి విషయాన్ని ఏం తెలుసుకోవచ్చు. ఇది మనం తెలుసుకున్న వాటికి ఇంకా కూడా అది కొంత యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఈ రీడ్ వాల్మీకి రామాయణం గ్రూప్ లో, నేను గ్రూప్స్ లో చాలా తక్కువ ఉంటాను, బట్ ఈ రీడ్ వాల్మీకి రామాయణంలో మటుకు నేను ఉండడానికి కారణం అదే అండి. రామాయణం చక్కగా మనందరం ఒక మంచి ఉద్దేశంతో ఉంటాము అనేసి. అయితే నన్ను రామాయణంలో చాలా అంశాలు చిన్నప్పటి నుంచి ప్రభావితం చేశాయండి. అందులో మొదటిది ఏంటంటే, రాముడు పుట్టడమే ఆయన ఒక యువరాజు అండి. ఆయన చాలా గొప్ప వంశంలో పుట్టారు. అంటే రాజు, చక్రవర్తి, వాళ్ళ తండ్రి దశరథ మహారాజు. ఆయన ఒక యువరాజుగా ఉన్నారు. ఆయనకి రాజుగా ప్రకటించిన తర్వాత ఆయన ఏదో ఒక వాళ్ళ తండ్రి ఇచ్చిన మాట కోసమని ఆయన యొక్క అంటే భోగాలన్నిటిని వదిలేసుకొని ఆయన అలా వెళ్ళడం అనేది సామాన్య విషయం కాదండి. అంటే ఇప్పుడున్న కాలంలో మనం తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక పెద్ద సీఎంఓ పిఎంఓ అలా తీసుకున్నాం అనుకోండి, ఆ పదవిని వదిలేసుకొని మీరు ఇలా చెయ్యాలి, తండ్రి ఇలా మాట ఇచ్చారు అని అంటే అది ఎంత తొందరగా అది చేయడానికి కుదురుతుందో అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే అది చాలా కష్టం అండి. అంటే ఆ స్థానంలో ఉండి చేయడం అనేది లోపల ఎంతో ఒక నిష్ఠ కలిగి ఉండాలి. అంటే తండ్రి మాట, ఆ ధర్మం, అటువంటి వాల్యూస్ మీద ఎంతో నిష్ఠ ఉండాలి. సో అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అది రెండోది వచ్చి విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, వీరిద్దరు గురువులుగా ఉండి వారు ఏం చెప్తే రాముడు అలానే చెక్కబడ్డాడండి. ఆ రాముడు అనేది సెపరేట్ గా ఆయన ఐడెంటిటీ అంటూ ఏమీ లేదు. గురువులు ఏమిటో ఆయన అదే. అంటే గురువులు విశ్వామిత్ర మహర్షితో వెళ్ళమన్నప్పుడు కూడా ఎందుకు, ఏం చేస్తారు, నాకేం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆయనకి మైండ్ లో ఏమీ లేవండి. ఆయన కేవలం గురువు ఒకటి చెప్తున్నారు, మనం పాటిద్దాము. గురువులకి అంటే ఇప్పుడు చెప్పడానికి ఒకటి చెప్తారండి, వెనక వారి ఆలోచనలు, వారి అంతరార్థాలు వేరుగా ఉంటాయి. బట్ మన స్థాయి అప్పటికి ఎంత ఉందో వారు అంతవరకే చెప్తారు. అలాగే రాముడు కూడా
ఏ స్టేజ్ లో ఎప్పుడు ఏది రాముడికి చెప్పుకుంటూ రావచ్చో అలా గురువులు రాముడికి చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగానే రాముడు కూడా ఏ ప్రశ్న కూడా వేయకుండా గురువు అన్న ఒక్క గౌరవంతో ఆ యొక్క భావంతో ఆయన చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఆయనకి విజయమే కలిగింది. సో ఒక గురువుని మనం అంత నమ్మకంతో నమ్మకం అనేది చాలా చిన్న పదం అండి. బట్ నమ్మకానికి మించిన పూర్తి శరణాగతి అన్నమాట. అంటే గురువు వేరు, భగవంతుడు వేరు అని కాకుండా వారిని మనం అలాగా అనుగమిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి విజయమే వస్తుంది. అసలు విజయమా లేకపోతే ఓడిపోతామా అనే సంశయం కూడా ఎప్పుడు రాముడికి లేదు. అంటే నాకు క్షమించాలి, మరి ఇలా ఆయనకి ఎప్పుడైనా సంశయం ఉన్నట్టుగా రామాయణంలో నాకు ఎప్పుడు కనిపించలేదు. ఆయన చేయడం అనేది ఒకటి ప్రధాన లక్షణంగా పెట్టుకున్నారు. దానికి ఎండ్ రిజల్ట్ ఏంటి అనేది అది కాలం నిర్ణయిస్తుంది అన్న విధంగానే ఆయన వెళ్ళారు. సో అదొక డిసిప్లిన్ అన్నమాట అండి. అంటే ఆలోచనల్లో అదొక డిసిప్లిన్ అన్నమాట. అది అలవాటు చేసుకోవడం అది సాధన ద్వారానే వస్తుంది. అది ఖచ్చితంగా గురువును అనుగమించిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక విజయమే వస్తుంది. చెప్పాలి అని అంటే మూడో అంశం నాకు బాగా ప్రభావితం చేసింది ఏంటంటే అండి, ఇప్పుడు లక్ష్మణ స్వామికి ఆయన చెప్తారు రాముడు, సీత వెంటనే మీరు ఉండాలి, నేను ఇలాగా మారీచ మాటలు విని నేను అటు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు సీతని కాపాడాల్సింది నీవే అని అంటారు. కానీ లక్ష్మణుడు ఏం చేస్తారు, మళ్ళా రాముడి వాయిస్ లో మాయగా వినిపించేసరికి అయ్యో అన్నకేమైపోయిందో అని ఆయన వచ్చేస్తారు. ఆ క్షణంలోనే కదా రావణాసుడు వచ్చేసి సీతామ్మవారిని అపహరించేసింది. మరి ఇప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగిందండి? లక్ష్మణ స్వామి వల్లే జరిగింది నిజానికి. అంటే ఆయన తప్పు చేశారని కాదు, అంటే ఆయన పొరపాటు వల్ల దాని వల్ల సీతమ్మవారుకి అలా జరిగింది. అప్పుడు రాముడు సీతమ్మవారు ఎక్కడా కనిపించకపోతే అసలు నేను ఈ సృష్టినంతా నేను ఆపేస్తాను, ఇలా ఇంత కోపం వచ్చేస్తుంది, సహజం. ఆ కోపం రావడం కూడా నాకు ఇది అంటే మనకి విష్ణుమూర్తికి ఎన్నో అవతారాలు ఉంటాయండి, కానీ రాముడిలో ఆయన పూర్తిగా మానవుడిగా కోపం తెచ్చుకు చూడండి. ఏదైనా జరగగానే కొంత ఒక డిస్కంఫర్ట్ కి లోనవటం అనేది మనుషులు కొంత సహజంగా చేస్తారు. అలా రాముడు కూడా చేశారు. కానీ లక్ష్మణ స్వామి వచ్చి అన్నా చేసింది ఒకళ్ళైతే నువ్వు మొత్తం అందరినీ శిక్షిస్తాననడం భావ్యం కాదు అనేసరికి ఆయన మాట వింటారండి. కొంత కోపం ఉన్నప్పటికీ కొంతసేపటికి లక్ష్మణ స్వామి మాట వింటారు. అంటే మాట వినడం అనేది ఇక్కడ మనకి ప్రధాన లక్షణం, చాలా గొప్ప విషయం అండి. అంటే అసలు ఆయనకు అంత ఇబ్బంది రావడానికి కారణమే లక్ష్మణ స్వామి. అసలు ఆయన మీదనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్తే ఇంకా కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ తప్పు ఆయన వల్ల జరిగినా సరే మంచి మాట కాబట్టి విన్నారు ఆయన. ఆ లక్షణం అది కూడా సాధన ద్వారా చాలా బాగా వస్తుంది. దానికి జస్ట్ కాంట్రరీగా చూస్తే రావణాసుడు, ఆయనకొచ్చిన యుద్ధం, ఆయనకొచ్చిన ఆపద ఆయనే తెచ్చుకున్నారు. ఆయన సీతను అపహరించడం వల్లే ఆయనకంత యుద్ధం వరకు రావాల్సి వచ్చింది. ఆయనకి ఈ పరిస్థితి ఎవరూ తేలేదు. ఆయన ఎంతమందో వచ్చి చెప్పారు, సొంత తమ్ముడు చెప్పారు, వాళ్ళ గురువులు చెప్పారు, తర్వాత రాముడు కూడా ఒక విధంగా నేను నిన్ను వదిలేస్తాను, క్షమిస్తానని కూడా అన్నారు. ఎంత హనుమంతుడు వచ్చి చెప్పారు, ఎంతో మంది వచ్చి చెప్పారు. కానీ ఆయనకి ఆ మంచి మాట మారీచుడు చెప్పారు, మొదట్లోనే మారీచుడు చెప్పారు. ఇలా ఎంతమంది చెప్పినా ఆయనకు ఆ మాటలు అన్నది వినటం అన్నది ఆయనకి రాలేదు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడే మనం అర్థమయ్యే విషయం ఏంటంటే రాముడికి ఆ అపాయం ఆయన వల్ల రాలేదు, ఎవరో వల్ల ఆయనకు అపాయం వచ్చింది. అయినా సరే ఆయన మాట విన్నారు. రావణాసుడికి అపాయం ఆయన తెచ్చుకున్నారు. అయినా ఎంతమంది వచ్చి చెప్పినా ఆయన మాట వినలేదు. ఈ మాట వినడం అనేది సాధన ద్వారా అలవాటు చేసుకుంటే మనకి అంటే మన వల్ల మనం అపాయం తెచ్చుకోకపోయినా మనం ఉన్న అపాయాల నుంచి బయటపడి ఒక సక్సెస్ ని మనం తెచ్చుకోవచ్చు అనేది దీంట్లో నాకు చాలా స్పష్టంగా బాగా నచ్చిందండి రామాయణంలో. నాకు 4వ అంశం నాకు నచ్చింది ఏంటంటే భగీరథ ప్రయత్నం. అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో ప్రయత్నం చేశారండి ఒక మంచి జరగటానికి వాళ్ళ వంశంలో. కానీ భగీరథుడు మటుకు దాన్ని ఎప్పుడు అరే ఇంతకు ముందు ఎంతో ప్రయత్నం చేశారు, ఇంకా ఇదేమవుతుంది అని అనుకోలేదు ఆయన. దాన్ని అలాగే పట్టుబట్టి ఆయన దాన్ని వెంటాడి ఆయన మొత్తానికి దాన్ని ఒక మంచి ఫలితాన్ని ఆయన సాధించగలిగారు. అంటే ఏంటంటే మనం చెయ్యాలనుకున్న
పని ఏదైతే ఉందో దాని యొక్క అది దేనికోసం చేస్తున్నామో ఆ యొక్క విషయాన్ని మనం మన యొక్క మనసులో గట్టిగా మనం గనక పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అందుకే మనకు అంటూ ఉంటారు భగీరథ ప్రయత్నం రా అని అంటూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు కూడా. సో మనం భగీరథుల్లా ప్రయత్నిస్తూ ఉండాలి అనేది నాకు రామాయణం నుంచి ఒక మంచి స్ఫూర్తి అండి. తరువాత మన ఆంజనేయ స్వామి వారు ఇలా లంకకి బయలుదేరినప్పుడే సురస ఆవిడ ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దాన్ని ఆయన చాలా తెలివితేటలతోనూ అలాగే చాలా సమయస్ఫూర్తితోనూ అటు గౌరవంగా కూడాను ఆవిడ్ని అవమానించలేదు. ఎక్కడా అవమానించకుండానే ఆవిడ పెట్టిన ఇబ్బందుల్ని ఆయన తప్పించుకోగలిగారు. అంటే ఆయన తప్పించుకున్నారు అలాగని చెప్పేసి ఆవిడని ఎక్కడ అగౌరవం పరచలేదు ఆయన. సో అంటే ఏంటంటే ఇబ్బందులనే వస్తాయండి. ఒక గొప్ప పని అనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు పెట్టినప్పుడు మనం వెంటనే అవతల వాళ్ళని అవమానించాలనేది ఏమీ లేదు. ఆ ఇబ్బందుల్ని మనం తప్పుకుంటే సరిపోతుంది. అది ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకోటి ఏంటంటే మైనా పర్వతం ఆతిథ్యం ఇస్తాను మీరు రండి మీకు అని అంటే ఆయన లక్ష్యం మీదే ఆయన ఒక ఇదిని పెట్టుకున్నారు తప్పిస్తే ఇప్పుడు దీనికి మధ్యలో సత్కారాలు ఇవి అంటే కొంచెం సేపైనా ఒక ఆలస్యం చేయకుండా మనం అనుకున్న పనిని అలా మనం ఆపకుండా మనం చెయ్యాలి. ఇది రామకార్యం అనేది ఆయనకి స్వామి కార్యం, రామకార్యం అది నాకు ప్రధానం. మధ్యలో వచ్చేవన్నీ నాకు అంత నాకు ముఖ్యమైనవి కాదు అని అక్కడ మైనాకుని కూడా ఆయన చాలా మర్యాదగానే ఆయన చెప్పి మళ్ళీ పక్కకి ఆయన వచ్చేసి ఆయన కార్యం మీద ఆయన శ్రద్ధ పెట్టారు. సో అది ఒకటి కూడా నాకు బాగా నచ్చిందండి. ఆ రోజు ఏంటంటే సీతమ్మ వారు ఆవిడని రావణాసుడు మామూలుగా అపహరించలేదు. ఒక సన్యాసి అంటే సన్యాసి అందరికన్నా అన్ని ఆశ్రమాల్లో కన్నా సన్యాస ఆశ్రమం అనేది అసలు ఇంకా వారిని ఎవరు సందేహించరనమాట. వీరు ఇలా తప్పు చేస్తారు అనేది ఎవరు అనుకోరనమాట. అలాంటి చాలా ఉత్తమమైన వేషధారణలో వచ్చారు రావణాసుడు. వచ్చి చేసినప్పుడు అలా అపహరించినప్పుడు ఆవిడికి నిజంగా చెప్పాలి అనంటే ఒక విధమైన మానసిక స్థితికి లోనవుతారు. అంటే ఎవరైనా ఎదురుకుండా వచ్చి మంచిగా మాట్లాడినా కూడా వీరు వేరే రూపంలో ఉన్న వీళ్ళేనేమో అంటే అంత పెద్ద సన్యాసిగా వచ్చి ఆయన చేసినప్పుడు ఆవిడకి ఒక సిస్టమ్ మీద నమ్మకం పోయే ఒక అవకాశం ఉంటుంది. అదే మనకి హనుమంతుడు వాడు మొదటిగా వచ్చి సీతమ్మ వారితో మాట్లాడినప్పుడు ఆవిడ ఇలాగా రామ కథ అదంతా చెప్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని మొదటిగా కొద్దిగా అనుమానించినట్టు మనకి ఉంటుంది. ఈయన కూడా ఏదైనా మారువేషంలో వచ్చారా అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆయన రామకథ అది చెప్పి ఆయన సీతమ్మ వారి దగ్గర ఆయన చెప్పిన మాటలను విన్న తర్వాత ఆవిడ మళ్ళీ ఆ అనుమానాన్ని ఆవిడకున్న ఇదిని కూడా ఆవిడ పోగొట్టుకొని ఆవిడ నమ్మకంగా ఆంజనేయ స్వామి వారిని ఆయన దూత అని ఖచ్చితంగా రామదూత అని నమ్మి ఆవిడ చేశారంటే ఏంటంటే అండి ప్రతిదీ కూడా ఒకే ఇదిలో ఉంటుంది అనే ఇదిని ఆవిడ చూడలేదు. అంటే అవతల వాళ్ళు ఏదైతే ఒక చక్కటి విషయాన్ని చెప్పటానికి వచ్చారో ఆ విషయాన్ని బట్టి ఆవిడ అందులో నిజంగా ఏది అంటే అనుమానించాల్సింది లేకపోతే దాన్ని ఆవిడ నమ్మారు. సో ఆ యొక్క పాయింట్ నాకు బాగా నచ్చిందండి. తర్వాత వచ్చేసి దశరథుడు. ఈ దశరథుడు ఆయన అసలు ఆయన వంశమే సూర్యవంశమే చాలా అంటే దేవతల చేత ఆయన దేవతల యొక్క కృపతో ఉన్న వంశం అది. అలాంటిది ఆయన నిజంగా ఆయన తలుచుకుంటే అవ్వనిది లేదు నిజానికి. ఆయన అశ్వమేధ యాగం చేస్తే రాముడు విష్ణుమూర్తే రాముడిగా వచ్చి కొడుకుగా వచ్చారు. ఇంతకన్నా గొప్ప ఇంకా ఎవరికి ఏ చక్రవర్తికి ఉంటుందండి? అంటే ఒక భగవంతుడే కొడుకుగా రావడం అంటే ఇంకా అంతకు మించిన గొప్పది ఏమీ ఉండదు. అలా అయినా కూడా ఆయన గత జన్మలో శ్రవణ కుమారుడికి చేసిన యొక్క ఇది బట్టి ఆయనకి కర్మ రూపంలో రాముడి యొక్క వియోగం ఆయనకు కలిగింది.
అంటే ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, అంటే నువ్వు భగవంతుణ్ణే కొడుకుగా పొందినా, లేకపోతే భగవంతుణ్ణే కొడుకుగా పొందినా, లేకపోతే నువ్వు భగవంతుడి దగ్గర ఫ్రెండ్ గా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా నీ కర్మ నీకు ఖచ్చితంగా నీకు ఉంటుంది. అంటే కర్మని ఏ విధంగానూ తప్పించుకోలేము అనేది నాకు ఒక పాయింట్ అర్థమైందండి. అది మనం అంటే ఆ విషయంలో నేను నిజంగా అంత తొందరగా ఎప్పుడు నమ్మలేదు. బట్ నమ్మాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయండి. సో అంటే అన్ని కూడా ఎక్స్‌పీరియన్సెస్ అంటారు గదా! సో ఆ విధంగా అన్నమాట. కర్మ నిజంగా ఉంటుంది. అది ఖచ్చితంగా వస్తుందండి. సో మనం ఎప్పుడు కూడా మంచి కర్మ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఉంటారు మన గురువులు, పెద్దలు గూడా. ఆహ్, అది నిజమే అండి. సో కర్మ మళ్ళీ వెనక్కి వస్తుంది. తర్వాత 8వది కౌసల్యాదేవి. ఆవిడ నిజంగా గొప్ప మాత అని చెప్పొచ్చండి. ఎందుకంటే రాముడు అరణ్యంలో అసలు ఏ విధమైన బాధకి లోనవ్వకుండా ఆయన చక్కగా వెళ్లారండి అసలు అరణ్యానికి వనవాసం చేయటానికి. దానికి నాకు ప్రధాన కారణం ఈవెన్ కౌసల్య మాత కూడా అని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు కొడుకుకి నిన్నటి వరకు రాజ్యం ఇస్తానని, ఈ రోజు వచ్చేసి రాజ్యం ఆయనకి రావట్లేదని తెలిసినప్పుడు ఆయన అలా నార చీర కట్టుకొని అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనంటే ముందుగా బాధపడేది కౌసల్యాదేవి కూడా బాధపడతారు. ఎందుకంటే కొడుకు రాజవుతుంటే సంతోషిస్తుంది కదండి తల్లి. కానీ ఆయన అలా వెళ్తూ ఉంటే ఆవిడకి బాధ ఉంటుంది. అయినా కూడా ఆవిడ ఏం చెప్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధర్మంతో ఉండు అని చెప్తారు. అంటే తల్లి చెప్పే మాటలు కొడుకులకి అవి ఎంతో ప్రభావాన్ని ఇస్తాయి. ఇప్పుడు నీకు రాజ్యం పోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం అని ఆవిడ దిగులుగా మాట్లాడుండుంటే రాముడు ఇంకోలా ఉండేవాడేమో. అలా కాకుండా నువ్వు ఎక్కడున్నా సరే ధర్మమే ప్రధానం అనే విధంగా తల్లి దగ్గరుండి కొడుకుకి చెప్పింది చూసారా, అది ఆయన బహుశా అరణ్యానికి వెళ్ళి ఆ మాట ఆయన మనసులో అంత ప్రభావాన్ని చూపించి ఉండుంటుంది తల్లి అలా చెప్పటం మూలాన అనేది నాకు. అలాగే ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, నాకు అసలు సీతమ్మ వారి గురించి, సుందరకాండ గురించి అయితే ఇలా చిన్నగా 15 నిమిషాలు సరిపోదేమో అండి. కానీ ఒక్క విషయం మటుకు సుందరకాండలో నేను ఒక్క విషయం మటుకు చెప్తానండి. ఎందుకంటే సుందరకాండ ఇట్సెల్ఫ్ ఒక అరగంట సేపు ఎంతసేపు అయినా దాని గురించి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. కానీ ఒక్క విషయం నాకు నచ్చింది ఏంటంటే, సీతమ్మ వారు అంత శోకంలో ఉన్నప్పుడు హనుమంతుల వారి యొక్క మాటలు ఎంతో ప్రీతినిస్తాయి. అంటే ఏంటంటే అండి, మన చుట్టూ ఎంతో మంది పాపం శోకంలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు. మన ఒక్క మంచి మాట అంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగించే మాట ఒకటి ఏదన్నా మనం మాట్లాడి వాళ్ళని ఆనందపరిచే విధంగా మనం ఉండగలిగితే అది నిజంగా జన్మ ధన్యం అవుతుంది. సో ఇలా మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం అందరినీ చేయలేకపోవచ్చు, కానీ ఇది ఒక అంశం మనం తీసుకోవాలండి. అందుకు సుందరకాండలో హనుమంతుల వారు చేసిన పనిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అని నాకు గట్టి నమ్మకం అండి. ఈ యొక్క అవకాశం నాకు ఈ రోజు ఇచ్చినందుకు పద్మ గారికి, రూపేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలండి. రామాయణంలోంచి అసలు ప్రతి అణువణువున అన్ని మనల్ని ప్రభావితం చేసేవే. కానీ ఇవి అంటే మనకి రామాయణం ఉన్నదే మనం మన జీవితంలో నిత్యంగా మనం అప్లై చేసుకోవటానికి. సో మన చుట్టూ అంటే మన ఇంట్లో, మన సమాజంలో ఇలా మెల్లమెల్లగా ఇదిని పెంచుకుంటూ వెళ్తే మనము ఫస్ట్, తర్వాత మన ఫ్యామిలీ, తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు, తర్వాత మన సమాజం, తర్వాత మన ఒక రాష్ట్రం, మన దేశం, ఇలా మెల్లమెల్లగా ఒక ఇదిని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనం దాన్ని ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే, ముందు మనం పిల్లలకి చెప్పుకునేటప్పుడు ఇదిగో ఆయన ఇలా చేశారు, మీరు కూడా ఇలా ఇంత టఫ్ గా ఉన్నా సరే ఇలా ఉండాలి అని మనం చెప్పుకోవడానికి కొన్ని కొల్లలు ఉన్నాయండి రామాయణంలో. అందులో కొన్ని మటుకు తీసుకోగలిగాను. ఎన్నో ఆణిముత్యాల్లోంచి కొన్ని మటుకు సమయాభావం వల్ల నేను కొన్ని చెప్పుకోగలిగాను. ఈ గ్రూప్ లో ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలండి. ముందుగా మీకు మా నుంచి ధన్యవాదాలండి. చాలా స్పష్టంగా రామాయణంలోని శ్రీరాముని పాత్రనే కాకుండా అనేక పాత్రలు మీరు విశ్లేషిస్తూ దాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు నిజంగా సంతోషదాయకం, చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. వెరీ వెల్ వెరీ. ఎందుకంటే ఇట్స్ నాట్ యూజువల్ గా మనం రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు రాముడు రాముడు అంటాం. రామాయణం అనేది కేవలం
రామ పాత్ర కాదు, అందులో ఉండే అన్ని పాత్రలు కూడా కలిస్తేనే రామాయణం అయింది. వాళ్ళతో రాముడు వ్యవహరించిన తీరుని బట్టి చాలా సంతోషంగా కలిగించింది. నాకు ఒక చిన్న ప్రశ్న ఉన్నది. మీరేమన్నారంటే శ్రీరాముడు గురువులు చెక్కినటువంటి ఒక మూర్తి ఇప్పించినటువంటి శిల్పం, ఆయన ఎటువంటి ప్రశ్నలు వేయకుండా గురువుల్ని బుద్ధిగా అనుసరించారనే అర్థంలో చెప్పారు. బహుశా నేను తప్పుగా అర్థం చేస్తున్నాను. అది తప్పు కాదని నాకు అనిపిస్తుంది. కానీ మనకి ఈ రోజు ప్రస్తుత పరిస్థితిలో చూస్తే ఒకసారి బాలమురళీకృష్ణ గారే అని అంటున్నారు, స్వర్గీయ బాలమురళీకృష్ణ గారు, నాకు శ్రీరాముడు పెద్దగా నచ్చడు, ఎందుకంటే ఒక తీర్చిన బొమ్మలాగా ఉంటాడు, హి డజంట్ హ్యావ్ ఎనీ ఇండివిడ్యువాలిటీ. ఒక ఎవరో చెప్పారు, ఐ హావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ వితౌట్ ఎనీ ఫర్దర్ థింకింగ్, అంటే అది ఒక రోబోటిక్ అవుతుంది తప్ప ఒక హ్యూమన్ ఎలిమెంట్ మిస్ అవుతుంది కదా అని ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, మనం గురువుల్ని ప్రశ్నించకపోతే మన చుట్టూ ఆధ్యాత్మిక వైపు ఎంతో మంది గురువులు ఉన్నారు, మనం చూస్తున్నాం. సహజంగా ఒక సమయం గడిచిన తర్వాత వాళ్ళు ఉంటే వేరే కోణం బయటకు వచ్చేసి చాలా అల్లలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రశ్న వేయకుండా మనం గురువుని ఎలా చూస్ చేసుకుంటాం, అలాగే ప్రశ్నించకపోతే మన వ్యక్తిత్వం అవుతుంది. మీరు శ్రీరాముడిని అనుసంధానం చేసుకుని మేము మాకు చెప్పగలుగుతారే? అవునండి. అయితే ఇక్కడ ప్రశ్నించకపోవడం అనేది అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనే ప్రశ్న గురించి నేను చెప్పానండి. నా యొక్క ప్రశ్న వేయకపోవడం అనేది ఆ కాంటెక్స్ట్ లో నేను చెప్పాను. బట్ ఒక విషయం తెలుసుకోవడంలో మటుకు రాముడు అన్ని తెలుసుకున్నాడండి. తర్వాత అది ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్. అది రెండోది రోబోటిక్ అంటే ఒకటండి, రోబోటిక్ అనేది కాదు. అది ఎలా ఉంటుందంటే అండి, అంటే ఇప్పుడు గురువు మనకు తెలుసు కదండి, ప్రతిదీ ఒక భావన అనేది, అంటే ఒక గురువే ఒక దైవం అని నమ్మినప్పుడు, అంటే ఒక పవర్, అంటే మనకన్నా వారికి తెలుసు, మనం వారి దగ్గర నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాము అనే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిన్న పిల్లలు మనం చూసి ఎప్పుడు అనుసరిస్తారు, మనము బాగా స్ట్రాంగ్ గాను వాళ్ళని మనం మన దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా పిల్లలు వచ్చి నేర్చుకుంటారండి. అది మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి. అలాగే ఒక గురువుని దగ్గర నేను గనక నేర్చుకుంటే నాకంతా బాగా జరుగుతుంది అనే నమ్మకం లోపల స్థిరపడి, అది ఒకటండి మనకు చెప్తారు, గురువు శిష్యులు అనేది ఒక జన్మలో వచ్చేది కాదు. గురు శిష్యులు అనేది కొన్ని జన్మలుగా గురువు కూడా తప్పిస్తాడటండి ఒక శిష్యుడు రావాలని. ఒక శిష్యుడు కూడా కొన్ని జన్మలంతా తప్పిస్తాడు, ఇలా నాకు ఒక గురువు రావాలని. అది అంటే మనకి సనాతన ధర్మ హైయెస్ట్ సైన్స్, మనకి తెలుసు అది. సో అది ఆ నమ్మకం ఉన్న వాళ్ళైతే ఇలా వర్తిస్తుందండి. రోబోటిక్ అంటే రోబోట్ మళ్ళీ దానికి కొన్ని ఎమోషన్సే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రోబోట్ కి కొన్ని ఎమోషన్సే లేవు, అది ఏం చేసినా రోబోట్ కి మనం చేయలేము. దానికి హైయెస్ట్ ప్రిసైజ్నెస్ అవన్నీ ఉంటాయి, బట్ ఎప్పటికీ రోబోట్ హ్యూమన్ కాదు కదండి. సో చాలా సంతోషం. మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే సమయం ఉంది కాబట్టి నేను ఇంకొక ప్రశ్న వేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తాను. మీరు అన్నారు కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు, దశరథుడి కర్మ వెంటాడింది. మన సీతారాముల యొక్క జీవితాన్ని గమనిస్తే ఎంతో ప్రేమగా ఎటువంటి అమరిక లేకుండా అన్కండిషనల్ లవ్ ఉన్నప్పటికీ సీతాదేవికి భర్త వియోగం తప్పలేదు. ఏ కర్మ వెంటాడితే అలా జరిగింది? సారీ అండి, నాకు మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. సారీ, ఒక్కసారి మళ్ళీ ప్రశ్న వేస్తారా? కర్మ నుంచి తప్పించుకోవటం అసాధ్యం ఉన్నారు కదా, ఖచ్చితంగా దాన్ని నేను అంగీకరిస్తున్నాయి. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సీతాదేవి గారు పూర్తిగా ఎటువంటి అమరికలు లేకుండా పరమరికలు లేకుండా ఒక అన్కండిషనల్ లవ్ ని తన హస్బెండ్ పట్ల చూపించినప్పటికీ చివరికి భర్త వియోగం తప్పలేదు. రాజ్యం నుంచి వియోగపడింది. ఎందుకంటే మనం వాల్మీకి రామాయణంలో భాగంగా ఉత్తరాఖండ చదివాం కాబట్టి నేను ప్రశ్న వేస్తున్నాను. ఏ కర్మ వెంటాడితే ఆవిడికి అటువంటి అనుభవం ఎదురైంది చివరికి? అయితే ఒకటి నేను అంటే అంటే నేను తెలుసుకున్న సోర్స్ లో ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఆవిడ లక్ష్మణ స్వామిని నిందిస్తూ ఒక మాట అంటారు. అంటే ఏంటి, మీరు ఇక్కడ ఉంటున్నది వేరే ఉద్దేశంతో, మీ అన్నగారు అక్కడ ఇబ్బందిలో ఉంటే మీరు వెళ్ళడం లేదు అక్కడికి అనేసి సీతమ్మ వారు లక్ష్మణ స్వామి మరిది అయినా కూడా అలాంటి పరుష వాక్యాలు మాట్లాడతారు అనేసి. మరి అది తప్పే కదా.
అంటే అలా అనటం తప్పే. ఎందుకంటే ఆయన ఎంతో భక్తి భావంతో ఆ తల్లిగా ఆయన భావించారు. మనకి చెప్తారు లక్ష్మణ స్వామి, నేను నాకు మా వదిన గారిలో నాకు పాదాలు ఉన్న మంజీరాలు ఒకటే నాకు తెలుసు, ఇంకా మిగతావేమీ నాకు తెలియదు. ఎందుకంటే నేను మా వదినలో నేను అవే నమస్కారం అంత భావంతో ఆయన, మరి అది భక్తే అండి, భక్తికి పరాకాష్ట. ఒక మరిది అలా తల్లిగా భావించి చేయటం అనేది ఆయన భక్తిలో ఆయన పరాకాష్ఠి. మరి అలాంటిది ఆయన భక్తిని ఆవిడ అలా మాట్లాడడం అనేది ఒక విధమైన ఇది అనేసి, దానికి ఫలితంగానే మరి అంటే ఒకరి భక్తిని మనము అలా గనక మనం ఇది చేసినప్పుడు, ఈవిడ భక్తి మరి రాముడి పట్ల అంతే సిన్సియర్. అంటే నువ్వు ఒకళ్ళు సిన్సియర్ గా భక్తితో ఒకటి చేస్తున్నప్పుడు మనం మన కోపంలో ఒకటి అన్నప్పుడు ఈవిడ సిన్సియారిటీ కూడా ఇదవుతుంది అనేది నేను విన్నానండి. మరి అలా కర్మ ఆవిడికి వచ్చింది అనేది నేను, అంటే సీతారాముడు వాళ్ళ కర్మల గురించి మాట్లాడేంత అది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడాల్సింది. బట్ మీరు క్వశ్చన్ అడిగారని నేను చెప్పాను. బట్ వాళ్ళ గురించి తెలుసుకోవడం తప్పిస్తే మనం చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ కరెక్ట్ రాంగ్ అనేటువంటి ప్రశ్నలకి ఆస్కారం లేదండి. పూర్తిగా తెలిసిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. కాబట్టి మనకు అర్థమైన మన కోణంలో ఏం అర్థమైనది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు బాగా అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడైనా మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రకృతి ప్రేరేపించిన విధంగానే ప్రవర్తిస్తారు. కాబట్టి కొన్నిసార్లు ప్రకృతి ప్రేరేపించినట్టు మన మీద కంట్రోల్ కోల్పోతాం. కాబట్టి దాని పర్యవసానం కూడా మనం ఎదుర్కొంటాము అని మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి కొన్ని నిమిషాల సమయం ఉంది. ఎటువంటి ప్రశ్నలకైనా మీరు సిద్ధంగా ఉంటే కనుక ప్రశ్న వేయచ్చు. అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న వేయండి. పద్మ గారు మీరు అడుగుతారా? నాకు క్వశ్చన్స్ ఏం లేదు కానీ బట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్. ఆ చిన్న పిల్లల చేతిలో ఉన్నప్పటికీ ఆవిడ షీ హ్యాస్ లాట్ ఆఫ్ డివోషన్. అంత చిన్న పిల్లలకి రామాయణం నేర్పిస్తూ వెరీ వెల్ డన్ దీప్తి గారు. మీరు సెట్టింగ్ అ బిగ్ ఎగ్జాంపుల్ మోడర్న్ మదర్స్ కి. వెరీ వెల్ డన్. నిజంగా మీ కన్సిస్టెన్సీ ఉంది. నాకు అసలు పొద్దున 5 hours చాలా కష్టం అండి. యూ కాంట్ కంపేర్ లైక్ దట్. మీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్. మీ ఏజ్ అప్పుడు నేను మా పిల్లలు అంత చిన్నగా ఉన్నప్పుడు నేను అలా నేర్పించుంటే మేబీ ఐ వుడ్ హావ్ హ్యాడ్ అ డిఫరెంట్, ఐ వుడ్ బి సీయింగ్ అ డిఫరెంట్ ఫ్యూచర్. ఎనీవే మీరు యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ వెల్ డన్ అండి. పూర్తిగా ఏకీపిస్తున్నానండి. మీరు రామాయణాన్ని అర్థం చేసుకున్న తీరు నిజంగా చాలా సంతోషాన్ని కలిగించింది. మీకు ధన్యవాదాలతో వైదేహి గారు ప్లీజ్ టేక్ ఓవర్.